హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేపు ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్స్ ఎగ్జామ్, క్లరికల్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ 12థ్ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో సో వాళ్ళందరికీ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్ వీడియో అండి ఇది. సో డెఫినెట్లీ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఓకే. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలంటే కొన్ని థింగ్స్ అనేది మనం క్యారీ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిన్స్ అడ్మిట్ కార్డ్, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ ఐడి, ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓకే. ఇలాంటి ఐడీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, మీరు ప్రిలిమ్స్కి ఏదైతే ఐడి తీసుకెళ్లారో జిరాక్స్ సేమ్ అదే ఒరిజినల్ ఐడి అలాంగ్ విత్ జిరాక్స్ అనేది జిరాక్స్ కంపల్సరీగా ఉండాలండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ఐడి జిరాక్స్. సో దే వోంట్ అలౌ వితౌట్ హ్యావింగ్ ద జిరాక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు మెయిన్స్ అడ్మిట్ కార్డు జిరాక్స్ తీసుకెళ్తారు, కానీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళు. సో డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడన్నా మర్చిపోయాము, ఎక్కడో పెట్టేసుకున్నాం అనుకుంటే ఇప్పటి నుంచి కూర్చొని రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి మంచిగా ఎత్తుక్కోండి. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ మర్చిపోయి వెళ్తే అక్కడ నియర్లీ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ మనం పెట్టేసి దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో హరీబరీ అవ్వకుండా, లాస్ట్ మినిట్లో టెన్షన్ అవ్వకుండా హ్యాపీగా ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 3 తీసుకెళ్ళండి. కంపల్సరీగా ఒక పెన్ అండ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. దిస్ ఈజ్ సమ్మర్, సో పెన్స్ అయితే మనం ఎగ్జామ్ రాయడానికి కావాలి, వాళ్ళు ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే బాటిల్ అనేది తీసుకెళ్ళండి. ఓకే. మనం ఎగ్జామ్ వచ్చేసరికి 2 hours 40 minutes ఎగ్జామ్ అనేది రాస్తాము. సో మధ్యలో లేచి వెళ్ళి వాటర్ తాగి వచ్చి ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా హ్యాపీగా ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉందో, రేపు 10th ఎగ్జామ్ ఉందో, సో వాళ్ళు ఈరోజు మీరేం చదవద్దు, ప్రిపేర్ అవ్వద్దు, ఏం చేయొద్దండి. హ్యాపీగా మీ మైండ్ని రిలాక్స్డ్గా ఉంచండి. ఇప్పటి వరకు చదివింది ఎనఫ్ అండి. నెక్స్ట్ ఈరోజు కూడా చదివితే చదివిని అని మర్చిపోతాము. సో అన్నెసెసరీ థింగ్స్ గురించి ఆలోచించకుండా, ఓకే, మీ బెస్ట్ పర్సన్స్తో అంటే మీకు లైఫ్లో ద మోస్ట్ పేరెంట్స్ చక్కగా మీ సిబ్లింగ్స్ అలాంటి వాళ్ళతో మంచిగా కాల్ చేసి మాట్లాడుకోవటం, లేదా కొంచెం డివిజనల్గా ఒక చిన్న టెంపుల్కి వెళ్ళటం, ఇట్లా మీకు నచ్చిన పని అనేది చేయండి. సో డోంట్ ప్రిపేర్ ఎనీథింగ్. సో రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు ఏం ప్రిపేర్ అవుతూ మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకొని ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా బాగా రాయండి. సో డెఫినెట్లీ ఎగ్జామ్ 10th ఎగ్జామ్ 3 షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మనం లైవ్ అనేది పెట్టేసుకుందాము, ఎవరి ఎగ్జామ్ ఎలా రాశారు. అండ్ నెక్స్ట్ 12th ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్లీజ్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. 12th వరకు 10th వరకు ప్రిపేర్ అవ్వండి. 11th మాత్రం అసలు ఏం ప్రిపేర్ అవ్వద్దు. 12th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు, ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ టు క్యారీ దీస్ థింగ్స్. ఫస్ట్ వన్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఐడి, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్. సో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులో నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ఉంటుంది. ఐడి మీద కూడా మనకి వెరిఫైడ్ అండ్ స్టాంప్ ఉంటుంది. సో అడ్మిట్ కార్డ్ ఉంటే చాలు, దాని బ్యాక్ సైడ్ వెరిఫైడ్ స్టాంప్ అవసరం, అవి ఏం వద్దు. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ ఎట్లా రాసినప్పుడు పేపర్ ఎట్లుందో అలాగే తీసుకెళ్ళండి, ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీగా 3. అండ్ నెక్స్ట్ పెన్స్, ఓకే. సో డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్. 5 క్యారీ చేయాలి, ఓకే. ఎవరైతే రేపు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ గాయస్. సో నాకు 12th ఎగ్జామ్ ఉంది. మీకు రేపు కానీ 12th కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు మీకు ఏ షిఫ్ట్ ఉంది, ఏ డే ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.